ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను మాత్రం అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపించి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తీసివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తూ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారుతోంది. సెకండ్ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషించారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లోపలికి పంపించి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తూ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. సెకండ్ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.